ఇవన్నీ ఒక ఎత్తు అయితే తీవ్రమైనటువంటి కరువు నెలకొనింది ప్రాంతంలో. భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. త్రాగునీటికి ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. పంట పొలాలు పెట్టుకుంటే రైతులకు వేల అడుగులు బోర్లు వేస్తే కళ్ళ ముందర ఆ బోర్లన్నీ డ్రై అయిపోతున్నాయి. రోజుకు వందలాది బోర్లు డ్రై అవుతున్నాయి. దారుణమైనటువంటి కరువు పరిస్థితులు. వెలుగులు ప్రాజెక్టులో 3 టీఎంసీల పైన ఉన్నాయి, 3.5 టీఎంసీ పైన ఉంది. కనీసం మెట్ట ప్రాంతాలలో ఉన్న కొద్దిగా సాగు చేసుకునే దానికి ఎందుకు మీరు కనికరం చూపించట్లేదు? అంత చురుకనా రైతులంటే? పంట పెట్టుకుంటే యూరియా ఇవ్వాల్సి వస్తుందని, ఆ యూరియా కొరత ఉందని తప్పించుకోవడానికి. యూరియా లేదు, పొటాషియం లేదు, గిట్టుబాటు ధర లేదు, ఏమీ లేకుండా రైతులను పూర్తిగా ఈ కరువు కోణంలో ఇరికించి ఎలినో అని చెప్పి 6 నెలల నుంచి మాట్లాడుతున్నాం. మరి ఎలినోకి ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకున్నాం మేము? మరి అంతకుముందు రైతుల తరపున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టేది, అది క్యాన్సిల్ చేశారు. రైతులతో బలవంతంగా కట్టించుకుంటున్నారు. అది దాదాపు రైతుల నుంచి కష్టకాలంలో మనం 400-500 కోట్లు వసూలు చేస్తున్నారు. ఏమైనా ఎవరికైనా ఇన్పుట్ సబ్సిడీ వస్తుందంటే అది కనపడదు. మామిడి రైతుల కింద 2 సంవత్సరాల కింద ఎకరాకు సుమారు కట్టించుకొని దాదాపుగా 100 కోట్లు ఈ ప్రాంతం నుంచి కట్టించుకున్నారు. ₹1 రైతులకు ఇచ్చారా? ఏంటి మోసం? మనం మళ్ళీ ఎక్కడో చూసా, 1300 కోట్లు హెచ్ఎన్ఎస్కి ఇచ్చినాం, పాలాభిషేకాలు చేయండి అని ఎగిరెగిరి పాలాభిషేకాలు చేస్తాను. నాకేం అర్థం కావడం లేదు. దీనికన్నా ఉపయోగకరము ఎంత మాత్రం వస్తుంది, ఈ ప్రాంతానికి ఏం జరుగుతుంది కనీస అవగాహన లేకుండా చేసేటువంటి వీళ్ళ నియమనాలు నాకు అర్థం కాదు. గెండికోట నుంచి ట్యాప్ చేసుకొని 27 టీఎంసీలు గెండికోటలో ఉంటాయి. ఎంత కరువు కాలంలో అయినా గెండికోట నుంచి కాలేటి వాగును ఎక్స్టెండ్ చేసుకుని 2 టీఎంసీలు కాలేటి వాగులో ఉంటే రామాపురం లక్కిడిపల్లెకి సంబంధించినటువంటి చెరువులు నింపుకునేటువంటి బ్రహ్మాండమైనటువంటి పథకం. అదే దాన్ని 1500 క్యూసెక్లు వెలిగల్లు ప్రాజెక్టులు వేస్తే ఎప్పుడు కూడా వెలిగల్లు ప్రాజెక్టుకు సస్యశాలముగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా నిత్యం నీళ్ళతో కలకలలు ఆడుతుంది అన్నటువంటి జీవన్ తెచ్చి 60% కంప్లీట్ చేస్తే పనులు, దాన్ని ఆపేసేసి ఎక్కడో అనంతపురం జిల్లా నుంచి అవి రావు అని చెప్పి గతంలో మొత్తుకొని కదా మేము గండికోట చేసింది. ఇంకెంత జ్ఞానం లేకుండా దేనికి పాలాభిషేకం చెప్తున్నారు? చెప్పేవాడు లేడు. దానికి పాలాభిషేకం చేసేవాడన్నా చెప్పాలి సబ్జెక్టుగా. ఏం తెలుసుకొని చెప్తున్నావు అయ్యా నువ్వు? ఇటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇటువంటి ప్రాంతాన్ని అన్యాయం చేసేటువంటి వాళ్ళని ఏమన్నారు చెప్పండి? వెలిగలకు సంబంధించినటువంటి దాంట్లో నిండితే ఆ వెలిగల నుంచి మళ్ళీ శ్రీనివాసపురంకి దాన్ని పంపించి, అలాగే చిన్నమండం దగ్గర 2 లిఫ్ట్లు, బెస్తపల్లి దగ్గర ఇంకో 3 చోట్ల ట్యాప్ చేసి 33 చెరువులకు చిన్నమండంలో, అలాగే జరికొన నుంచి లిఫ్ట్ చేసి ఇవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి డిపిఆర్లు అయిపోయి వర్కులు స్టార్ట్ అయినవి కదా. ఇవి కొనసాగించండి అని అంటే అవి లేకుండా ఆ రాని అనంతపురం అక్కడి నుంచి రావనే కదా మనం ఇది గెండికోట ప్రాజెక్ట్ చేస్తుండేది, ఈజీగా వచ్చేటువంటిది అని. ఈరోజు వెలిగల్లు నుంచి గేట్లు తీస్తే 4 నెలలకు కూడా ట్రైల్ ఎండ్కి పోయేటువంటి పరిస్థితి లేదు. అదే 1500 క్యూసెక్స్తో మనం కాలేటి వాగు నుంచి తీసుకొస్తే 15 రోజులలో చెరువులను నింపేటువంటి పథకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఏమన్నారు? కరువు పరిస్థితులు ఇలా దారుణంగా ఉన్నాయి. రైతుల పరిస్థితులు నీళ్లుంటే కదా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు పోగలిగేది. కనీసం ఏదైనా కూడా ఒకటి చేసేటప్పుడు, చేయాలనుకున్నప్పుడు దానిపైన అవగాహనతో ఉండాలి మనం. అది రైతుల విషయం కానీ, ఊరి విషయం కానీ, ఉద్యోగస్తుల విషయం కానీ, చదువు విషయంలో కానీ ఏదైనా కూడా పూర్తిగా అవగాహనతో ఉన్నప్పుడే మనం చేయగలుగుతాము. మనకు అవగాహన లేనప్పుడు చేయలేము.